పెట్టుబడితో స్వల్పకాలంలో చేతికొచ్చేవి అపరాలు. వీటిలో పెసర, మినుము పంటలు ఏడాది పొడవునా సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఖరీఫ్లో ఆలస్యంగా వరి సాగు చేసిన ప్రాంతాల్లోనూ, ప్రతి పూర్తయిన పొలాలు, రబీ వేరుశెనగ పూర్తయిన ప్రాంతాల్లోనూ వేసవి పంటగా పెసర సాగు రైతుకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పటికే పెసరను విత్తిన ప్రాంతాల్లో పైరు వారం రోజుల నుండి 20 రోజుల దశ వరకు ఉంది. అయితే వేసవి పెసర నుంచి అధిక దిగుబడులు సాధించాలంటే సాగు ఆరంభం నుంచి అన్ని యాజమాన్య పద్ధతులు తప్పనిసరిగా పాటించాలి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. స్వల్ప వ్యవధిలో పంట చేతికొచ్చి రైతుకు ఆర్థికంగా భరోసానిస్తున్నాయి అపరాల పంటలు. ముఖ్యంగా పెసర అన్ని కాలాల్లోనూ సాగుకు అనుకూలంగా ఉంటుంది. ఏక పంటగానే కాక పలు పంటల్లో అంతర పంటగాను, పచ్చిరొట్ట పైరుగాను, పలు పంటల సరళిలో పంట మార్పిడి కోసం ఇట్టే ఇమిడిపోవడంతో దీని సాగు నీటిపారుదల కింద వేసవిలో సైతం రైతుకు లాభదాయకంగా మారింది. సాధారణంగా ఫిబ్రవరి నుంచి మార్చి 15 వరకు పెసర విత్తటానికి అనుకూల సమయం. నీటి వసతి కింద ఇప్పటికే పెసరను విత్తిన రైతాంగం కీలకమైన సాగు యాజమాన్య పద్ధతుల పట్ల కూడా కొంత అవగాహన కలిగి ఉండాలి. వేసవి పెసర సాగుకు LGG 407, 450, 460, MGG 295, TM 96-2 రకాలు అనుకూలంగా ఉంటాయి. ఇటీవల వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైన WGG2 పెసర రకం రైతుల క్షేత్రాల్లో మంచి ఫలితాలను అందిస్తోంది. వీటితో పాటు పలు ప్రైవేటు రకాలు కూడా రైతులకు అందుబాటులో ఉన్నాయి. వాటి గుణగణాలను పరిశీలించి రైతులు సాగుకు ఎంచుకోవాలి. మెట్ట ప్రాంతాల్లో ఎకరాకు 8 నుంచి 10 కిలోల విత్తనం అవసరమవుతుంది. వరి మాగాణుల్లో వేసవి పంటగా సాగు చేసినట్లయితే ఎకరాకు 12 నుంచి 14 కిలోల విత్తనం అవసరమవుతుంది. విత్తనాన్ని శుద్ధి చేసి విత్తుకుంటే విత్తనం ద్వారా వచ్చే తెగుళ్లను అరికట్టడంతో పాటు విత్తిన 20 రోజుల వరకు రసం పీల్చు పురుగులు పంటను ఆశించకుండా నివారించవచ్చు. పంటలోనైనా నాటిన తొలి దశలో కలుపు ప్రధాన సమస్య. ముఖ్యంగా పెసర విత్తిన 24 గంటలలోపు నేల రకాన్ని బట్టి ఎకరాకు పెండి మిథాలిన్ 1 నుంచి 1.5 లీటరు 200 లీటర్ల నీటికి కలిపి పొలమంతా సమానంగా పిచికారీ చేసుకోవాలి. రసాయన మందులు పిచికారీ చేసే సమయంలో నేలలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ కలుపు ఉధృతి అధికంగా ఉంటే అవసరాన్ని బట్టి పైరు 20 నుంచి 25 రోజుల దశలో ఒకసారి గొర్రుతో అంతర కృషి చేసుకున్నట్లయితే కలుపు నివారణతో పాటు భూమి గుల్లబారి తేమను నిలుపుకునే శక్తి పెరుగుతుంది. పంటకు కావలసిన పోషకాలను ఇప్పటికే ఆఖరి దుక్కిలో వేసిన రైతాంగం సాగునీటి యాజమాన్యంలోనూ తప్పనిసరిగా మెళకువలు పాటించాలి. నాటిన నెల రోజుల వ్యవధిలో 2 తడులను అందించినట్లయితే పైరు పెరుగుదల ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యంగా తేమకు సున్నిత దశలైన 45 నుంచి 50 రోజుల దశలో తప్పనిసరిగా ఒక నీటి తడిని అందించాలి. దీనివల్ల పూత, పిందె పెరుగుదల బాగుండి దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. వేసవి పెసర సాగులో రైతులు సస్యరక్షణ పట్ల అత్యంత మెలకువగా వ్యవహరించాలి. ముఖ్యంగా నాటిన తొలి దశలో పైరుకు చిత్తపురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది. పైరు రెండాకుల దశలో లేత ఆకులను ఆశించి రంధ్రాలు చేయడం వల్ల ఆకులు జల్లెడగా మారిపోతాయి. వీటి నివారణకు లీటరు నీటికి 1.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా 1.5 గ్రాముల ఎసిఫేట్ కలిపి పిచికారీ చేసినట్లయితే పంటను కాపాడుకోవచ్చు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే వేసవిలో పెసర పైరుకు రసం పీల్చు పురుగుల ఉధృతి అధికంగా ఉంటుంది. పైరు తొలి దశలో తామర పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీలుస్తాయి. వీటి నివారణకు 1.5 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా ట్రైజోఫాస్ లీటరు నీటికి కలిపి ఆకుల భాగం తడిచేలా పిచికారీ చేయాలి.
అపరాల సాగులో దిగుబడులను ప్రభావితం చేయగల మరొక చీడ పల్లాకు తెగులు. ఇది వైరస్ తెగులు. తెల్లదోమ వల్ల ఒక మొక్క నుండి మరొక మొక్కకు వ్యాప్తి చెందే ఈ తెగులు నివారణకు రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. రసం పీల్చు పురుగుల నివారణకు ముందుగానే తప్పనిసరిగా విత్తన శుద్ధి చేసుకోవాలి. తెగులు సోకిన మొక్కలను వెంటనే ఏరి నాశనం చేయాలి. తెల్లదోమ నివారణకు లీటరు నీటికి 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లేదా 2 మిల్లీలీటర్ల ట్రైక్లోరోవాస్ లేదా 0.3 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ కలిపి పొలమంతా సమానంగా స్ప్రే చేసుకున్నట్లయితే ఈ తెగులు వ్యాప్తిని తగ్గించుకోవచ్చు. ఈ విధంగా అన్ని యాజమాన్య సస్యరక్షణ చర్యలను పాటించిన రైతాంగం పంట మలి దశలోనూ కొన్ని మెలకువలను పాటించాలి. ముఖ్యంగా పంట పక్వ దశను గుర్తించి సరైన సమయంలో కోతలు చేయాలి. గింజల్లో తగినంత తేమ శాతం వచ్చే వరకు ఆరబెట్టి మార్కెటింగ్ చేసుకున్నట్లయితే మంచి ధర దక్కి రైతుకు లాభదాయకంగా ఉంటుంది.